నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, రాగి సూర్యుడు బొమ్మ ఇంట్లో పెట్టుకోవచ్చా? అలా పెట్టుకుంటే శుభప్రదం అంటారు, అది నిజమేనా? రాగి సూర్యుడు ఉమ్, ఇంట్లో పెట్టుకోవచ్చా అనేది ప్రశ్న. పెట్టుకోవచ్చు, కానీ ఉమ్, ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలి అనేది తెలియాలి. ఓకే. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంతో పాటు వాస్తు అనేది కూడా ఒకటి ఉంది. ఉమ్, ఇంట్లో ఏ వైపు ఏ వస్తువు పెట్టుకుంటే మంచిది, అంటే ఎటువైపు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని ఉమ్, ఒక శాస్త్రం ఉంది, దాన్నే వాస్తు అంటారు. ఓకే. సో మనము తెలుసుకోవాలి, ఊరికే కొండం కాదు. ఉమ్, రాగి సూర్యుడు కొనేసి బేసిక్గా డోర్కి పెట్టేస్తారు. ఉమ్, డోర్కి పెట్టకూడదు, ఒక ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంది, అటువైపు పెట్టాలి. అటువైపు పెడితే పాజిటివ్. ఇప్పుడు చాలా సింపుల్ అండి. ఇప్పుడు మీకు దాహం వేస్తే మీరు నీళ్ళు తాగుతారు కదా. అవును. దాహం వేసినప్పుడు ఆయిల్ అయితే తాగరు కదా లేదు. కదా. అవును. అంటే ఒక ప్రాసెస్ ఉంది. ఉమ్, ఉమ్, ఆకలి వేసినప్పుడు అన్నం అన్నం తింటారు, తింటాం. అంతే కదా. ఆకలి వేసినప్పుడు మట్టి తింటారా? లేదు. ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంది. ఉమ్, అలానే రాగి సూర్యుడు ఎటు పెట్టాలి, ఉమ్, ఎటు పెట్టాలి. సూర్యుడు ఎక్కడ ఎటువైపు ఉదయిస్తాడు? మామూలుగా మిమ్మల్ని అడుగుతున్నా, సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు మార్నింగ్? రైట్ సైడ్. ఈస్ట్, ఉమ్, తూర్పు. ఉమ్, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, మన అందరికీ తెలిసింది, ఈస్ట్ సైడ్. సో ఇట్ ఈస్ బెస్ట్ అడ్వైజబుల్ సూర్యుడిని ఈస్ట్ సైడే పెట్టాలి. ఓకే. ఆ రాగి సూర్యుడిని ఈస్ట్ వైపే పెట్టాలి. ఉమ్, మనకు మ్యాచ్ కూడా అవుతుంది ఎనర్జీ. ఉమ్, ఇప్పుడు ఒక అమ్మాయికి ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫలం అంటే ఇష్టం, కాబట్టి మనం సీతాఫలం ఇస్తేనే బాగుంటుంది. అవును. ఇంకేదో డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని ఇస్తే ఆమె నీళ్ళకేసి కొడుతుంది, నాకు వద్దు అంటది కదా. అవును. చిన్నపిల్లలకు కూడా నాకు ఈ బొమ్మ కావాలంటే ఆ బొమ్మనే కొనివ్వాలి కదా, తప్పదు. అవును. కాబట్టి సూర్యుడు ఎటైతే ఉదయిస్తాడో అటే పెట్టుకోండి. అటువైపే రాగి సూర్యుడు పెట్టుకోవాలి. ఓకే. అక్కడ ఒక ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని ఆర్యమాన్ అంటారు. ఉమ్, ఆ ఎనర్జీ ఏంటంటే సోషల్ అసోసియేషన్స్ అండ్ కనెక్షన్స్. ఓకే. సో మనం రాగి సూర్యుడు ఎప్పుడైతే ఉమ్, ఆ తూర్పు దిక్కున పెడతామో మన జీవితంలో ఆ సోషల్ అసోసియేషన్స్ అండ్ కనెక్షన్స్ కావాలి. ఉమ్, ప్రతి మనిషికి కనెక్షన్ అనేది కావాలి కదా. కాదు. నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికి నాకు సినిమాలో అవకాశం కావాలంటే నాకు త్రివిక్రమ్ పరిచయం ఉండాలి. ఉమ్, పరిచయం ఉంటే మంచి రోల్ ఇస్తాడు కదా వాడు. ఉమ్, కనెక్షన్ కావాలి. నాకు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో రిఫరెన్స్ త్రూ జాబ్ కావాలి, నాకు కూడా తెలిసి ఉండాలి. ఉమ్, తెలిసి ఉంటే మంచి గూగుల్ లాంటి కంపెనీలో జాబ్ వస్తుంది కదా, అవును. అవునా కదా. అవును. సో ఈ రాగి సూర్యుడు బొమ్మ పెట్టుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి గురుగారు? అదే చెప్తున్నా. ఉమ్, ఫస్ట్ మనకి ఇప్పుడు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతే మీ గూగుల్ కంపెనీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఉమ్, 40,000-50,000 నెలకు వస్తాయి కదా. అవును. త్రివిక్రమ్తో పరిచయం అయిందంటే పెద్ద సినిమాలో వాడు అవకాశం ఇస్తాడా లేదా? ఇస్తాడు. ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాను, బాగా డబ్బులు ఉంటాయి, చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఉంటారు, అవును. బాగా డబ్బులు ఉంటాయి. ఉమ్, మళ్ళీ అదే కొంతమంది దగ్గర అసలు డబ్బులు ఉండవు, పరిచయాలు ఉంటాయి, పరిచయాలతో మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్లు ఇస్తూ ఉంటారు. వాడికి పెద్దగా యాక్టింగ్ రావచ్చు రాకపోవచ్చు, కానీ మంచి సినిమాలో మంచి పాత్ర పడుతుంది. అక్కడ డబ్బు కాదు, ఉమ్, పరిచయం కదా. అవును. సో పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్, మన కాంటాక్ట్స్, మన లిస్ట్, ఉమ్, మన నెట్వర్కింగ్ చేయగలగాలి. తర్వాత హెల్త్ అండ్ ఇమ్యూనిటీ బాగుంటే ఫస్ట్ వచ్చేది మన కాన్ఫిడెన్స్ ఉమ్, కదా. బాగా మాట్లాడగలుగుతాము, అవును. నడవగలుగుతాము, తిరగగలుగుతాము, స్టేజ్ మీద ఎక్కి కాన్ఫిడెంట్గా మాట్లాడదాం. ఉమ్, సో కాన్ఫిడెన్స్ అనేది బాగా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఉమ్, ఈ రాగి సూర్యుడు వర్క్ చేస్తుంది. రాగి సూర్యుడు లాకెట్ కూడా వేసుకోవచ్చు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటే. అలానే రాగి సూర్యుడు తూర్పు దిక్కున పెట్టుకుంటే కాన్ఫిడెన్స్ అనేది ఇల్లు మొత్తం ప్రాప్తం అవుతుంది. సో బేసిక్గా ఈ రాగి సూర్యుడు కాన్ఫిడెన్స్కి, హెల్త్కి, ఇమ్యూనిటీకి,
సోషల్ కనెక్షన్స్ అండ్ నెట్వర్కింగ్ కి కూడా పనిచేస్తుంది. పనిచేస్తుంది. చూడండి, వాస్తు ఏ దిక్కున ఏది పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మన జీవితంలో. మనకు తెలియకుండానే చాలా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. అవకాశాలు వెంటనే వస్తాయి కదా. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, టాలెంట్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, వెంటనే అవకాశాలు వస్తేనే కదా వాడు ఒక స్థాయికి వెళ్ళేది, లేకపోతే అక్కడే ఉండిపోతాడు కదా. ఇప్పుడు చిరంజీవికి అవకాశాలు వచ్చాయి కాబట్టి వెంటనే ఆ స్థాయికి వెళ్ళాడు, లేకపోతే అక్కడే ఉండేవారు. అంతే కదా, నిజమే కదా. కొంతమందికి అయితే అసలు పని చేయడం రాకపోయినా వెంటనే అవకాశాలు రావడం వల్ల కూడా పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో మనకు దైవిక శక్తులు అనేవి మన జీవితంలో ఎంతో కొంత ఉంటాయి. ఈ రాగి సూర్యుడు ఇలాంటివి కరెక్ట్ ప్లేస్లో మనం తూర్పు దిక్కున అలా పెట్టుకుంటే మనకు కరెక్ట్ సపోర్ట్ అండ్ హెల్ప్ అవుతుంది. కాబట్టి మన జీవితంలో వాస్తు ఎంతో కొద్ది రోల్ అయితే ప్లే చేస్తుంది, నిజమే అది. వాస్తు దేవతలు ఉన్నారు తెలుసా మీకు? 45 వాస్తు దేవతలు ఉన్నారు. 45 వాస్తు దేవతలకు నైవేద్యం కూడా పెట్టాలి యాక్చువల్గా. మనకు ఒక సైన్స్ అయితే ఇది వాస్తు. సో మనం దీనిని కూడా గౌరవించాలి. బేసిక్గా తూర్పు దిక్కున్న రాగి సూర్యుడితో మొదలు పెట్టండి, తర్వాత మెల్లిమెల్లిగా ఏ దిక్కున ఏది పెట్టాలి తర్వాత వేరే వీడియోల్లో చూద్దాం. సో ప్రెసెంట్ అయితే ఇది పెట్టి మీ జీవితంలో హెల్త్, కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ ఇవన్నీ తెచ్చుకోండి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.